దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీయాలా అన్నటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి యజ్ఞంలో మన దేశంలో ఉన్నటువంటి 100 కోట్లకు మందికి పైగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమిధల్లాగా మారిపోయారు. 4 రోజులుగా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ క్యూలలో బారులు నిలబడి తిండి తిప్పలు లేక చివరకు నీళ్లు కూడా తాగకుండా తాము సంపాదించుకున్నటువంటి డబ్బును, తాము కష్టపడి ఆర్జించినటువంటి సొమ్మును ఇచ్చి తీసుకోవటం కోసమని పడిగాపులు కాస్తున్నారు. ఇంట్లో ఎలుకలున్నాయి అని ఇల్లంతా కూడా తగలబెట్టినట్టుగా, రోగగ్రస్తునికి నయం చేయటానికి రోగినే చంపినట్టుగా, కొండ నాలుకకు మందు వేయను పోయి ఉన్న నాలుకను తీసివేసినట్టుగా, కంటిలో నలుసుందని కనుగుడ్డునే పీకేసినట్టుగా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు, బాధతో తప్పించిపోతున్నారు. ఎక్కడ చూసినా వేదన, రోదన, ఒక మానవ విషాదం భారతదేశమంతా కూడా తాండవిస్తోంది. ఒక హ్యూమన్ ట్రాజెడీ ఈ దేశాన్ని ఏలుతోంది. ఒక సత్సంకల్పంతో చెయ్యాలనుకున్నటువంటి కార్యక్రమం చివరకు నిష్ఫలంగా, నిస్తేజంగా భారతదేశంలో ఉన్నటువంటి సన్నకారు, చిన్నకారు రైతుల పట్ల, వ్యాపారస్తుల పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల ఒక శాపంగా మారిపోవటం ఒక వైచిత్రి, ఒక అంతులేని విషాదం. ఒక సమస్యను పరిష్కరించటం కోసమని ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన చేయకుండా చేసినటువంటి సంఘటన కారణంగా తాము టెర్రరిస్టులు కాకపోయినా, తాము దొంగ నోట్లు తయారు చేసేటువంటి వాళ్ళు కాకపోయినా, వాళ్ళందరూ కూడా నడి రోడ్డులలో బ్యాంకుల బారుల నిలబడి మొత్తం ఈ 4 రోజులలో కనీసమంటే 50 కోట్ల పని గంటల సమయాన్ని భారతదేశపు అభివృద్ధిలో భాగస్వామిగా కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మానవ శ్రమంతా కూడా నిరుపయోగమైపోయింది. ఇలా ఇంకెన్ని వందల కోట్ల గంటల సమయం మానవ శ్రమ వృధా అవుతుందో తెలియని పరిస్థితి. ఈ క్యూల చుట్టూతా నిలబడి తాము సంపాదించినటువంటి డబ్బును వెనక్కి తీసుకోవటం కోసమని చివరకు ఏటీఎంల దగ్గరికి వెళితే అక్కడ డబ్బులు లేకుండా పోవటం అనేటువంటి సమాధానం రావటంతో ఆత్మహత్యలకు దారితీస్తోంది భారతదేశం. ఈ 4 రోజులలో కనీసం కొన్ని వేల పెళ్లిళ్ళు ఆగిపోయాయి. బేటీ బచావో అన్నటువంటి నినాదం ఒక హాస్యపూరిత నినాదంగా మారిపోవటం బాధాకరమైనటువంటి విషయం. పెళ్లిళ్ళు జరగకుండా మహిళలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. ఇదేదో మా ఆక్రందన ఆవేశం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర తాము సంపాదించినటువంటి డబ్బును వెనక్కి తిరిగి తెచ్చుకోవటం కోసమని పడుతున్నటువంటి పాట్ల యొక్క బాధ
ఆవేశం, ఆర్తి ఈ రోజున మీడియా మిత్రుల ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అని తెలియజేస్తున్నాం. ఎంత బాధాతప్త హృదయంతో భారతీయ మానవ హృదయం తల్లడిల్లిపోతోంది అంటే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతగా దేశం సంబరాలు చేసుకున్నదో 2016 నవంబర్ 8వ తారీఖున అర్ధరాత్రి నుండి భారతదేశం ఒక విషాద గంటికలోకి వెళ్ళిపోయింది. ఒక మహత్తరమైనటువంటి ఆశయ సాధన సరి అయినటువంటి విధానం లేకుండా, దానికి కావలసినటువంటి సాధన సంపత్తులు చేయకుండా, కేవలం తన వాళ్లకు మాత్రమే, తనకు అనుకూలకు మాత్రమే మేలు కలిగించేటువంటి విధం జరిగిందినని మొత్తం దేశంలో ఉన్నటువంటి 127 కోట్ల మంది భారతీయులంతా కూడా అనుమానాలు పడే విధంగా ఈ కార్యక్రమం సాగటం ఒక విషాద వైచిత్రి బాధ. తనకు కావలసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కావలసినటువంటి వాళ్ళకేమో ముందుగానే ఈ సమాచారం అంది నల్ల కుబేరులంతా కూడా తమ దగ్గరున్నటువంటి ధనాన్ని తెల్లది చేసుకొని ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి ఏ బడా పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాధినేతలకు దగ్గరైనటువంటి వాళ్ళెవ్వరూ కూడా ఈ బ్యాంకుల దగ్గరికి, ఏటీఎంల దగ్గరికి వెళ్ళినటువంటి మనిషి లేనే లేడే. ఈ బ్యాంకుల దగ్గర బారులు తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా సామాన్యమైన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే, చిన్న వ్యాపారస్తులే ఎందుకున్నారు అన్నటువంటి విషయాన్ని ఆలోచించాలా. పాల ప్యాకెట్లకు డబ్బులు లేక, ఉప్పు ధర ఆకాశానికి అంటింది అన్నటువంటి భయోత్పాతంతో ప్రజలు బ్రతుకుతున్నారు అంటే గజగజ వణికి చస్తున్నారంటే దీనికి బాధ్యత ఈ బృహత్తర ఆశయాన్ని సాధించాలి అని ప్రకటించి జనం మీదకి వదిలినటువంటి ఈ బాణం నల్ల కుబేరులకు తగలకుండా జనం మీదికి తగిలింది. కృష్ణుడు తోలేటువంటి రథం కింద శత్రువులు నలగాల్సినటువంటి స్థితి నుంచి బాణాలు వేసేటువంటి అర్జునుడు పడి చచ్చినట్టుగా ఉంది. రథసారథి రథం కింద యుద్ధం చేసేటువంటి అర్జునుడు పడి నలిగినట్టుగా ఉంది. ఈ భారతీయులకంతా కూడా మేలు జరగాల అన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఆశయం చివరకు ప్రజల గుండెల్లో గుచ్చుకున్నది, వాళ్ళ జీవితాలను కునారిల్లింపజేస్తున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 86% పైగా డబ్బులు ఈ 500-1000 కోట్ల రూపాయలే అని అన్నటువంటి విషయం సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి వాస్తవం. కేవలం 14% సొమ్ము మాత్రమే 100 రూపాయలకు అంతకంటే దిగువ ఉన్నటువంటి సొమ్ముగా ఉన్నది. ఈ రోజున పాలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, వీధులలో బండ్లల్లో పండ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, కిళ్ళి కొట్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర 500 రూపాయలు 1000 రూపాయలు ఉండటం అన్నది ఒక సర్వసాధారణమైనటువంటి దృగ్గోచరము అన్నటువంటి విషయం అందరికీ తెలుసును.
కానీ తనకు సంబంధించినటువంటి వాళ్లకు ముందుగానే ఈ సమాచారము అందించినటువంటి కారణంగా వాళ్ళేమో ముఖ్యంగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2-3 నెలలుగా ఈ నోట్లను రద్దు చేయాలా అని అంటే దాని వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి వాస్తవం ఎవరు అర్థం చేసుకోలేకపోవటం కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ ఈ 3 నెలల కాలంలో అమరావతి, ఆంధ్ర రాష్ట్రం, ఇతర చుట్టుపక్కల ప్రాంతాలలో కొనుగోలు చేసినటువంటి భూములు, కొన్నటువంటి బంగారపు నిలవలు, వీటిల మీద సిబిఐ ఎంక్వైరీ చేయవలసినటువంటి అగత్యం ఉన్నది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద బురద తల్లుతున్నారు, మా నాయకుడి మీద, మా నాయకుల మీద. మొత్తం ధనమంతా, నల్లధనమంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అని సవాలు విసురుతున్నాం. మేము ధనాన్ని తెల్లధనంగా మార్చి ఉంటే మా మీద సిబిఐ ఎంక్వైరీ కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ మీ చేత అధికారం ఉంది కదా, అది నిజమైతే వెలికి తీయటానికి సంసిద్ధంగా ఉండి వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయండి. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగానికంతా కూడా ఒక్కొక్క ఎకరా మార్కెట్ రేటు ప్రకారం 15-20 లక్షల రూపాయలు ఉన్నదాన్ని తెలుగుదేశం పార్టీ బినామీలంతా కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోళ్లు చేసి ఆ రైతులందరినీ ఏమో నల్లధనం ఉండేవాళ్లుగా మార్చివేశారు. వీళ్ళ డబ్బంతా కూడా తెల్లధనం చేసేసుకున్నారు. ఇది పచ్చి వాస్తవం, దాచిన దాగని సత్యం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసేటువంటి యుద్ధం సామాన్యుని మీద ప్రకటించినటువంటి వైరంగా, యుద్ధంగా మారిపోయింది. పాకిస్తాన్ మీద చేయవలసినటువంటి యుద్ధం 100 కోట్ల మంది భారతీయుల మీద ప్రకటించినటువంటి యుద్ధంగా మారిపోయింది. మిమ్మల్ని ప్రశ్నిస్తే జరుగుతున్నటువంటి అన్యాయం ఇది అని ఆ బాధను వెల్లడిస్తే మీరు నల్లధనానికి అనుకూలురు అనేటువంటి ముద్ర వేసేటువంటి పరిస్థితి దాపురించటం భారతీయ రాజకీయాలలో అత్యంత అరాచకీయ పోకడగా మారిపోయింది. ఒక రోజున ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా ఉండి ఈ ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా, సాక్షాత్తు ఆయన భార్య కూడా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ మొత్తం తతంగం మీద మాట్లాడినటువంటి తీరు నిజంగా కూడా స్వాగతించవలసినటువంటి విషయం. ఒక విషయాన్ని ఎవరైనా విమర్శిస్తే అందులో ఉన్నటువంటి ఆ విమర్శ పట్ల ఆత్మవిమర్శ చేసుకునేటువంటి సద్గుణం ఏ రాజకీయ పార్టీకైనా ఉండి తీరాలి. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, విద్వంతులు, రాజకీయ పార్టీలు, చివరకు పార్టీలు పుట్టినప్పటి నుంచి ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా దేశంలో జరుగుతున్నటువంటి 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ అరాచకపు విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి అంటే జరిగినటువంటి వైనం ఎంత దుర్మార్గంగా తయారయ్యిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నల్లధనానికి
మేము ఖచ్చితంగా వ్యతిరేకం. ఈ రకంగా మాట్లాడితే నల్లధనానికి అనుకూలురు అయినటువంటి ముద్ర వేసేటువంటి పరిస్థితి నుంచి బయటికి వచ్చి ఓ వాస్తవాన్ని అర్థం చేసుకొని ప్రజలకు మేలు కలిగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా వల్లనే కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లు 1000 నోట్లు ఆపివేసింది అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు దోమల మీద యుద్ధం ప్రకటించినారు, కరువు మీద యుద్ధం ప్రకటించినారు, హుద్హుద్ తుఫాను మీద యుద్ధం ప్రకటించినారు. 500 రూపాయలు 1000 నోట్ల మీద కూడా యుద్ధం ప్రకటించినారు. మీకు ముందే తెలిసి మొత్తం మీ తాబేదారులు, మీ కుటుంబం అంతా కూడా నల్లధనాన్ని మొత్తం తెల్లధనంగా మార్చుకొని ఈ రోజున నిజాయితీ మాటలు అలవోకగా మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులే అయితే వచ్చే ఎన్నికలలో మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 1 రూపాయి కూడా ఎన్నికల ఖర్చుగా ఓటర్లకు ఇస్తే వాళ్లను తరిమి కొట్టి మా పార్టీకి ఓట్లు వేయొద్దండి అని ప్రకటించేటువంటి ధైర్యం మీకున్నదా లేదా? ఈ ప్రత్యేక హోదా పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ 1000 రూపాయల నోట్ల మీద ప్రజల అభిప్రాయం మీద కోసమని మీరు ఈ రోజున మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడతారా? చంద్రబాబు గారు, మీరు మా మీద ఆరోపణలు చేశారు. మా దగ్గర 1 నయా పైసా కూడా డబ్బులు లేవు, మేము 1 రూపాయి కూడా డబ్బులు లేకుండా ఈ 4 నెలల్లో కనీసం 1,00,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకొని ఆ రూపాయల మీద విలయ తాండవం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజాభిప్రాయం మీది అనుకొని ఈ ప్రత్యేక హోదా మీద, ప్రజలు ఈ నోట్ల రద్దు మీద పడుతున్నటువంటి బాధ మీద ఎన్నికలకు సిద్ధపడతారా అని సవాలు విసురుతున్నాం. ఇప్పటికైనా ఓ ప్రత్యామ్నాయ మార్గాలు చూసి, ఇప్పటికే 2000 రూపాయలు నకిలీ రూపాయలు కూడా వచ్చేసాయట. బార్డర్లో సైనికులు రక్షణ కవచంగా నిలిచినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా శత్రుమూకలు అప్పుడప్పుడు మన మీద దాడి చేస్తున్నాయి, మన లోపలికి వస్తున్నాయి అని భారతదేశ సైనిక వ్యవస్థను రద్దు చేస్తున్నామా? రద్దు చేశారా? మరి ఇక్కడున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూపకుండా నల్లధనం మీద యుద్ధమని, నల్లధనం మీద యుద్ధం కాకుండా భారతీయ ప్రజల మీద యుద్ధం ప్రకటించి వాళ్ళ బాధ గోడు వినకుండా ఆ బాధను వ్యక్తీకరించేటువంటి వాళ్ళ మీద నల్లధనానికి అనుకూలరు అనేటువంటి ముద్ర వేయటం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? పాకిస్తాన్ నుంచి 1000 నోట్ల రూపాయలన్నీ కూడా ముద్రించి భారతదేశానికి తరలిస్తున్నారట. అంటే టెర్రరిస్టులు జోబిలలో నింపుకొని వచ్చినటువంటి డబ్బులు ఆ నకిలీ సొమ్మంతా ఉంటే ట్రక్కుల మీద వస్తే తప్ప, లోడ్లు వస్తే తప్ప భారతీయ దేశంలో ఈ ఫేక్ నోట్స్ అనేది ఈ రోజున నిండదు. కానీ ఈ రోజున పాకిస్తాన్ నుంచి నల్లధనం వచ్చిందేనని ఆ ఒక్క కారణమే చూపి నల్లధనం మీద యుద్ధమని చెప్పటం సబబుగా ఉందా? ఈ సమస్య 3 వారాలలో సమస్య పోతుందని మీరు ప్రకటించారు. 4 రోజులలో సర్దుకుంటుందని సాక్షాత్తు ప్రధాని గారు 4 రోజుల క్రితం చెప్పారు. నిన్న
జైట్లీ గారు 3 వారాలలో సర్దుకుంటుందన్నారు. పరిస్థితి చూస్తే 3 నెలల్లో కూడా సర్దుకుంటుంది అన్నటువంటి నమ్మకం భారతీయ ప్రజలకెవ్వరికీ కూడా లేదు. ఒక్కసారి వీధుల్లోకి రండి, రోడ్ల మీద పడుతున్నటువంటి సామాన్యుల వ్యతలు చూడండి, వాళ్ళు పడుతున్నటువంటి అవస్థల్ని గమనించండి. వాళ్ళ గోడు ఉసురు మీకు తగలక తప్పదు అని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నల్లధనాన్ని వెలికి తీయటము అనేటువంటి అంశాన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. కానీ ఆ రోజున వారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా చాలా పకడ్బందీగా చేసినటువంటి నిర్ణయం అనుకొని మేము భావించాం. ఇది ఒక అనాలోచితంగా తన వాళ్లకు మాత్రమే మేలు చేకూరే విధంగా, తన వాళ్లకు సంబంధించినటువంటి నల్లధనమంతా కూడా తెల్లధనంగా మార్చుకున్న తరువాత వదిలినటువంటి ప్రజల మీదికి విడిచినటువంటి బాణంగా మారిన తర్వాత కూడా స్పందించకపోతే మేము మానవ పక్షం వహించినటువంటి వాళ్ళమే అవ్వము కనుక స్పందించవలసినటువంటి బాధ్యత తీసుకొని మాట్లాడుతున్నాం. ఎవరు కోర్టుకు వెళ్ళినా దాన్ని ఖచ్చితంగా సమర్థిస్తాం. అందుకే చెప్తున్నా, మేము అలా చేసి ఉంటే మా మీద సిబిఐ ఎంక్వైరీ వేసి, అధికారం మీ చేతుల్లో ఉంది. ఈ 4 నెలల కాలంలో మీరు కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్న భూముల మీద, కొన్న బంగారు మీద సిబిఐ ఎంక్వైరీ, సిట్టింగ్ జడ్జి మీద ఎంక్వైరీ చేయటానికి సిద్ధపడి రెండింటి మీద ఎంక్వైరీ వేసేటువంటి సవాలును స్వీకరించండి. ఎవరు ఎలుకలో ఆ కలుగులో ఉన్నటువంటి ఎలుకలు బయటికి వస్తాయి. ఏం మాట్లాడితే జగన్ గారు మాట్లాడినట్టే. జగన్ గారి స్పందనే అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. ఇది పార్టీ అభిప్రాయం. టీడీపీలో ఉన్నటువంటి కుత్సితులు, కుట్రదారులు, అవినీతి పరులు, నల్లధనాన్ని ఎవరెస్ట్ శిఖరం కంటే కూడా పెంచి పోషించినటువంటి వాళ్ళు గుట్టలుగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో నల్లధనాన్ని పోగు వేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ముందే ఈ సమాచార సేకరణ అందుకొని తమ ధనాన్నంతా కూడా తెల్లగా మార్చుకొని వీగుతున్నారు.